హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓహో, నువ్వాడిన నాటకమే నీ జీవితంలోకి వచ్చిందన్నమాట అని చెప్పేసి ఈ విధంగా విరూపాక్షి విజయాంబికతో అంటుండగా తనకు చేసిన మోసాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది విజయాంబిక. 10 లక్షలు ఇచ్చి విరూపాక్షిని అలా నింద వేసి బయటికి పంపించేస్తుంది కదా. ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది విజయాంబిక. డబ్బులు ఇచ్చి ఏకంగా విరూపాక్షి రూమ్లోకి పంపించింది. అదంతా జ్ఞాపకం చేసుకొని గుట్టుకలు వేస్తూ ఉండగా ఏంటి జ్ఞాపకం వచ్చిందా? ఆ రోజు నాకు చేసిన అన్యాయం ఇప్పుడు నీ కళ్ళ తెర ముంగట నీకు జరిగిన జ్ఞాపకం ఒక్కసారిగా గుర్తొచ్చిందని చెప్పేసి ఈ విధంగా విరూపాక్షి విజయాంబికను నిలదీస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్న విరూపాక్షి అని చెప్పేసి ఈ విధంగా విజయాంబిక అంటుండగా, అత్తయ్య మర్యాదగా నువ్వు చేసిన తప్పు ఒప్పుకో, బెయిల్ క్యాన్సిల్ చేస్తాను చెప్పేసి ఈ విధంగా విరూపాక్షి. ఇక మరోవైపు రూప బెదిరిస్తూ ఉంటారు విజయాంబికను. నిజం చెప్పకపోయేసరికి నువ్వు జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావు అత్తయ్య అని చెప్పేసి అంటుండగా, అంత అవసరం లేదు రూప, ఇక మీ నాన్న శిక్ష వేయడంలో దిట్ట అని చెప్పేసి విరూపాక్షి అంటూ ఉంటుంది. ఏంటండి, నీ చెప్పింది నిజమే కదా, ఎందుకంటే ఆ రోజు నాకు చేసిన అన్యాయానికి ఇక నాకు శిక్ష విధించారు కదా. ఇప్పుడు నేను అన్యాయమే చేశాను, న్యాయమే చేశాను. ఇక మీ అక్కైనా విజయాంబిక ఆమె నోటితోని నిజం చెప్పేస్తుంది అని చెప్పేసి అంటుండగా, అక్క అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటుండగా, తమ్ముడు అది కాదురా, వీళ్ళు కావాలనే నా మీద నేరం మోపుతున్నారు విజయాంబిక. ఇక ఒకటే చెప్తున్నాను, నువ్వు నిజం చెప్తావా లేకుంటే ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావా? లైఫ్ లాంగ్ నిన్ను బయటికి రాకుండా నేను చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఏంటక్క అసలు ఏంటి ఆ నిజం? అది ఏంటక్క, ఎందుకు అంత కంగారు పడుతూ వీళ్ళకు భయపడి ఏంటి ఆ నిజం? ఎప్పటికైనా ఆ నిజం బయటపడాల్సిందే కదా. ఏంటక్క నిజం? వీళ్ళు ఏదన్నా భయపెడుతున్నారా? అది కాదురా తమ్ముడు. ఏంటి ఏంటి విజయాంబిక, చెప్పడానికి నోరు తడబడుతుందా లేకుంటే భయం అనేది ముంగడ కనబడుతుందా అని చెప్పేసి విరూపాక్షి అంటూ ఉంటుంది. అసలు ఏంటక్క నిజం అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఈలోపు విజయాంబిక భర్త వచ్చేస్తాడు కదా. నేను చెప్తాను బావగారు అని చెప్పేసి ఒక్కసారిగా విజయాంబిక భర్త వచ్చేసరికి విజయాంబిక షాకే చూస్తూ ఉంటాడు. ఇది చేసిన మోసాలకు అక్రమాలకు ఈరోజు ఇక విరూపాక్షి చెల్లెలు నా దగ్గర ఉంది, అంతటి కారం ఇదే అని చెప్పేసి ఒక్కసారిగా విజయాంబిక చెంప పగ్గల కొడతాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు? అవును బావగారు, ఆ రోజు అన్యం పుణ్యం ఎరగని చెల్లె మీద అర్ధాంతరంగా నింద వేసింది. ఇక కావాలనే వాణ్ణి విరూపాక్షి రూమ్లోకి 10 లక్షలు ఇచ్చి పంపించి నీ ముంగట ఇక ఈ చెల్లెలు తప్పు చేసిందని 10 మంగట విలువ తీసేలా చేసింది ఈ దౌర్భాగ్యురాలు. ఇది అంతా ఇంత కాదు బావా, నీ ఆస్తి మొత్తం కొట్టేయడానికే నీ కూతుర్ని నిన్ను దూరం చేసింది, ఆఖరికి నీ భార్యను కూడా దూరం చేసింది బావా అని చెప్పేసి జరిగిందంతా విజయాంబిక బయలు చేస్తాడు. ఒక్కసారిగా విజయాంబిక మాటలు విని షాక్ అయిపోతుంది. అసలు ఏమంటున్నారండి మీరు, నాకు అర్థం కావట్లేదు. అవును బావగారు, ఈరోజు కూడా నేను దీని బండారం బయట పెట్టకపోతే ఇక దీన్ని ఎలా చంపాలనో అలా చంపి పడేస్తాను. ఎందుకంటే దీని గురించి బండారం బయట పెడితే కొన్ని జీవితాలు చక్కబడతాయని ఈరోజు బయటపడే సమయం వచ్చింది కాబట్టే బయట పెడుతున్నాను. ఇది అంతా ఇంత కాదు బావా, నిన్ను నమ్మించి ద్రోహం చేసింది, నీ కూతుర్ని దూరం చేసింది, ఆఖరికి నీ భార్యను కూడా దూరం చేసింది, ప్రతి ఒక్క దాంట్లో పాపం పనులే చేసింది. ఇదని చెప్పేసి నేను ఆ రోజు నిలదీస్తే నన్ను కొట్టి పడేసి ఇక కిడ్నాప్ చేయించి బంధించింది. వాళ్ళ నుంచి నేను తప్పించుకున్నాను బావా. ఇక ఆ దేవుడి దయ వల్ల నేను స్వామీజీలాగా మారి ఆ దేవుని లీలమయ్యాను. కానీ మళ్ళీ విరూపాక్షమ్మ వల్లనే మళ్ళీ ఈరోజు నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది అనుకున్నాను. అదే నిజం ఈరోజు బయటపడింది. ఇక నీ అక్క నీతి పరురాలు అనుకుంటున్నా కాదు, అవినీతి పరురాలు. దీది ఒక్కొక్క పాపం చాలా చేసింది బావా అని చెప్పేసి జరిగిందంతా విజయాంబిక భర్త ఒక్కసారిగా సూర్యకు చెప్పేసరికి సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంటక్క, బావ చెప్పేది నిజమా? అది కాదు తమ్ముడు, అది చెప్పక్క అని చెప్పేసి ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు.
ఇక వెంటనే విజయాంబిక చెంప పగలు కొట్టేసరికి అందరూ షాకే చూస్తూ ఉంటారు. నిన్ను నమ్మి నా అక్క నా తల్లి వెనుక తల్లి అని నిన్ను చేరవేసి నీ భర్త వదిలేశాడని ఇక అందరి మీద నింద వేసినా కానీ నా అక్క మంచిదని నేను దగ్గర తీసుకున్నందుక ఈరోజు నా భార్యను నా బిడ్డను దూరం చేశావు. నీకు ఏ అన్యాయం చేశానక్క? ఆస్తే కదా. ఒక్క మాట తమ్ముడు ఆస్తి కావాలరా అంటే సంతోషంగా రాసిచ్చేవాడిని కదక్క. అలాంటి నా జీవితాన్ని నా భార్యను అపార్థం చేసుకునేలా చేశావు కదక్క. నువ్వు బతకూడదు అని చెప్పేసి సూర్యప్రతాప్ ఇక గొంతు పడుతూ ఉంటాడు. బావగారు, దాన్ని చంపి మీరు పాపం కట్టుకోవడం ఏంటి? అది ఎలా శిక్ష అనుభవించాలో ఆ దేవుడు ఆల్రెడీ పైన రాసే ఉంటాడు. ఇది ఒక్కొక్క పాపానికి ఆ దేవుడు ఎన్నో శిక్షలు వేస్తాడు బావగారు అని చెప్పేసి ఈ విధంగా విజయాంబిక భర్త అంటూ ఉంటాడు. అది కాదురా తమ్ముడు, నన్ను క్షమించురా, ఏదో పొరపాటున అలా చేశాను. ఛీ, నువ్వు నా కాలు ముట్టుకోకు, పాపం చుట్టుకుంటుంది. అసలు నీ మొహం చూస్తూనే నాకు ఒంటి మీద జర్లు పాకుతున్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటుండగా, తమ్ముడు అది కాదురా, ఇప్పుడు నువ్వే కదరా నాకు దిక్కు, నేను ఎక్కడికి వెళ్ళనురా? ఈ తమ్ముడు దిక్కనే ఈరోజు నా భార్యను బిడ్డను నాకు దూరం చేసావు. అలాంటి దాన్ని నీకు దిక్క, నువ్వు ఎక్కడైనా చస్తే చావు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు దీపక్ ఇక వెంటనే ఆ మాటలు విని షాక్ అయిపోతాడు. మామయ్య, వీళ్ళందరూ కావాలనే కుట్ర చేస్తున్నారు. మా అమ్మ అలాంటి పనులు ఎప్పుడు చేయరు మామయ్య. నిజం మామయ్య. ఇక నువ్వారా ఆ రోజు మందారాన్ని చంపింది నువ్వే. అయినా కూడా నిజాన్ని బయట పెట్టకుండా ఎలా దాస్తున్నావురా? నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడం కంటే అసలు ఆ రోజు పుట్టినప్పుడే నీకు ఇలాంటి నీ అమ్మ బుద్ధులు వస్తానంటే ఆ రోజు నిన్ను పీక విసికి చంపేవాడిని అని చెప్పేసి విజయాంబిక భర్త అంటూ ఉంటాడు. తమ్ముడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళానరా? మందారం, నీ కాలు పట్టుకుంటా, ఇక్కడే ఉంటా అని చెప్పేసి విజయాంబిక అందరి కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. ఇక నీ ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకున్న పాపమే చుట్టుకపోతుంది. నేను మెడలు పట్టి బయటికి గెంటే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు విరూపాక్షి ఇక కోపంగా విజయాంబిక వైపు చూస్తూ ఉంటుంది. ఒకప్పుడు విజయాంబిక విరూపాక్షిని మెడలు పట్టుకొని గెంటేసింది జ్ఞాపకం తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. చూసావా విజయాంబిక, ఆ రోజు అన్యాయంగా నా మీద నింద వేశావు. నా భర్తను నా బిడ్డను మా ముగ్గురిని విడగొట్టి నువ్వు ఏం కట్టుకున్నావు? ఏ మూట కట్టుకున్నావు? సుఖంగా ఉన్నావా? కాస్త తిండైన నీ ఒంటికి పట్టిందా? ఇప్పుడు భర్త దూరమై ఆఖరికి నీ కొడుకు జైలు పాలై ఏం సాధించావని ఏం మూట కట్టుకున్నావు? సరేలే, ఆస్తి అయినా వచ్చిందంటే అది లేదు. ఆఖరికి ఆ దేవుడు నీకు విధించిన శిక్ష నువ్వు బయట మీద చిప్పకూడు అడుక్కొని తినడం తప్ప నీకు వేసిన శిక్ష ఏది లేదు ఆ దేవుడు అని చెప్పేసి విరూపాక్షి విజయాంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నాకు చేసిన అన్యాయానికి ఆ దేవుడు నీకు ఈరోజు విధించిన శిక్ష అని చెప్పేసి అంటూ ఉంటుంది. దీంతో మాటలు అవసరం, దీన్ని మెడల్ పట్టుకొని గెంటైంది అని చెప్పేసి అంటుండగా విజయాంబిక మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తారు కదా. అప్పుడు అందరు కలిసి బాధపడుతుండగా విజయాంబిక వెనక్కి తిరిగి అందరినీ కోపంగా చూస్తూ అంతు చూస్తాను చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సూర్యప్రతాప్ వెంటనే విరూపాక్షిని, రాజుని, రూపని చూస్తూ ఉంటారు. ఇక ఏం చెప్పాలో అర్థం కాకుండా బాధపడుతూ ఉంటారు. నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారని చెప్పేసి బాధపడుతూ ఉండగా ఇక మరి విరూపాక్షి నిజం తెలుసుకున్న సూర్యప్రతాప్ విరూపాక్షికి సారీ చెప్పి తన భార్య బిడ్డల్ని దగ్గరికి తీసుకుంటాడా? ఇదంతా వచ్చే అప్కమింగ్లో జరగబోయేదే. మీరు మిస్ కాకుండా ఇక విరూపాక్షికి, సూర్యప్రతాప్కి, రాజుకు, రూపకు అందరికీ లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.